ఈరోజు నీ స్థితి ఎట్లుందో నీ విలువను పెంచే దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయి. నీ విలువైన జీవితాన్ని ఉన్నతంగా తీసుకెళ్లే దేవుని ఆశ్రయించు. ఆయన తట్టు నీ హృదయం తిప్పు, ఆయన తట్టు నీ మనసుని ఎత్తు. ఎందుకు అంటే నీ బ్రతుకులో ఉన్నటువంటి బలహీనపరిచే పరిస్థితి నుంచి విలువ కలిగిన స్థితిగా మార్చగలిగే దేవుడు ఆయన. మా ఇంట్లో నాకు విలువ లేదండి, మా సంఘంలో నాకు విలువ లేదండి, మా బంధువుల మధ్యలో నాకు విలువ లేదండి, సమాజంలో విలువ లేదండి. లేదు దేవుని బిడ్డ, నీ విలువ పెరగాలి అంటే నువ్వు దేవుని చెంతకే రావాలా. నీ విలువైన జీవితం ఇంకా విలువ కలిగిందిగా ఈ లోకంలో ఉండాలంటే నువ్వు ప్రభు పాదాల చెంత పడాలా. ఎందుకు అంటే అక్కడ 39వ వచనంలో ఏం చేస్తున్నారట, ఇప్పుడు సొలొమోను ఏం చేశారండి, యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్ముని తెచ్చి సొలొమోనుకి పట్టాభిషేకము చేసెను. విలువలేని పాత్ర, వెలలేని పాత్ర అభిషేకముతో నింపబడి పట్టాభిషేకము జరుగుతూ ఉంది అక్కడ. ఒక వెలివేయబడిన పాత్ర, విలువలేని కుటుంబం, విలువలేని జీవితం ఈరోజు అభిషేకముతో, పట్టాభిషేకముతో జరుగుతుంది అక్కడ. ఏ ప్రజల మధ్యలో విలువ లేదో ఆ ప్రజల మధ్యలోనే అద్భుతమైనటువంటి విలువ అక్కడ సమకూర్చబడుతుంది. దావీదు సెలవిచ్చింది జరుగుతుంది. నీ పట్ల నా పట్ల ప్రభుని వేడుకున్నప్పుడు దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానం దేవుడు నెరవేర్చబోతున్నాడు ఈ సంవత్సరంలో. ఆమేన్. ఎన్ని ఇవ్వలేదండి, జనవరిలో మనకి ఇచ్చాడు. ఇప్పుడు చూస్తున్న ఐగుప్తులకి అన్నాడు, మీరు చూడరు, మీ పక్షముగా నేను యుద్ధము చేసేదను. నూతన క్రియలనే పాటలో ఎన్నో, నిందక పదులు, రెట్టింపు ఘనత. జనవరిలో కొత్త సంవత్సరంలో చెట్టుకు మంచు ఉన్నట్లు అతని నా సన్నిధి నీకు తోడుగా ఉండును. పక్షిరాజులాగా నువ్వు పైకి ఎగురుతావు, నీ జీవితం ఆశలు. ఇవన్నీ దేవుడిచ్చిన మాటలు కాదని దావీదు ఒకప్పుడు వాగ్దానం చేశాడు, నా తర్వాత సొలొమోనే చేస్తాడు రాజ్యాలు. ఇప్పుడు అది గుర్తు చేసింది ఆమె వేడుకొని. కొంతమంది ప్రార్థన ఉండదు, పాడు ఉండదు, ఏముండదు, ఎప్పుడు ఇస్తాడు దేవుడు అని చూసుకుంటుంటారు. ప్రార్థన ఈమె వెళ్ళి విజ్ఞాపన చేసిందంటే ప్రార్థన చేసినట్టే కదండి. ఆమె వెళ్ళి రాజుతో విన్నవించుకుంది. అప్పుడు చెప్పావు నువ్వు, ఇప్పుడు చెయ్యాలి. మనం కూడా దేవుడు ఏదైనా చెప్తే అడగాల. అయ్యా అప్పుడు వాగ్దానం చేశావు, అప్పుడు ఈ పాట ఇచ్చావు, అప్పుడు ఈ మాట చెప్పావు, అప్పుడు ఇది చేసావు, ఎప్పుడు నాకు ఇస్తావు, నువ్వు మాట నెరవేర్చు. దావీదు అన్నది, అయ్యా నువ్వు మాట నెరవేర్చేవాడవి, నువ్వు చెప్పింది చేసేవాడవి. ఈరోజు ఎంతమంది ఉదయకాలం రోజు ఒక వాగ్దానం తెగ చూస్తారు, కానీ మీరు దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నారా? ఈ దినం దేవుని వాగ్దానం రోజు ఇస్తానండి మీకు, ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నారు? రోజు అడుగుతున్నారా? ఈ పాటలో ఉన్న వాగ్దానాలు ఎత్తిపెట్టి అడుగుతున్నారా?